హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు April 7th రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ డీటెయిల్స్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు, దానికి స్టైఫండ్ ఎంత ఇస్తున్నారు, ఏంటి డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్, అలాగే గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ, డిప్లొమా అండ్ ఐటీఐ. సో ప్రతి ఒక్కరికి అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. సో అందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్కి వచ్చేసి ఇంజనీరింగ్ బీఈ బీటెక్ వాళ్ళు సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే natseducation.gov.in అనే వెబ్సైట్ నుంచి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, అలాగే ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, టెలికామ్ ఇంజనీరింగ్. సో దీంట్లో 30 వేకెన్సీస్, ఇక్కడ 15 వేకెన్సీస్, 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం అయితే 27 ఇయర్స్ అయితే ఉండాలి. సో దీంట్లో ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. సో వాటితో పాటు కంప్యూటర్ సైన్స్, అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మెటలర్జీ సైన్స్ ఆర్ మెటీరియల్ సైన్స్ దాంట్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ లేదంటే దీంట్లో 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఓవరాల్గా ప్రతి ఒక్కరికి కూడా 18 నుంచి 27 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్లో బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ వాళ్ళు సేమ్ వీళ్ళు కూడా natseducation.gov.in అనే వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే బీకామ్ వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఎవరైనా సరే వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బీఏలో ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ ఎక్సెట్రా దీంట్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఏ వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బీబీఏ వాళ్ళకి 5. ఓవరాల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 27 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. సో ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దాని తర్వాత డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్. సో డిప్లొమా వాళ్ళకి సంబంధించి కూడా సేమ్ వీళ్ళు కూడా natseducational.gov.in అనే వెబ్సైట్ నుంచి అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి మెకానికల్, ప్రొడక్షన్ టూల్ అండ్ డై డిజైన్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మినిమం 18 to 27 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి ఇది కూడా. సో ఇక్కడ ఓవరాల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి డిప్లొమా వాళ్ళకి. దాంతోపాటు ఐటీఐ. సో ఐటీఐ వాళ్ళు కూడా వీళ్ళు వచ్చేసి అప్రెంటిస్షిప్ india.org అనే వెబ్సైట్ నుంచి అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు మాత్రం సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఐటీఐ వాళ్ళకి చూసుకున్నట్లయితే మెషినిస్ట్లో 3 వేకెన్సీ ఉన్నాయి, ఫిట్టర్లో 4 వేకెన్సీస్, టర్నర్లో 3 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 3 వేకెన్సీస్, వెల్డర్ వచ్చేసి 2 వేకెన్సీస్, షీట్ మెటల్ వర్కర్ వచ్చేసి 2 వేకెన్సీస్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వచ్చేసి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సేమ్ వీళ్ళకి కూడా 18 to 27 ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఐటీఐ వాళ్ళకి. సో ప్రతి ఒక్కరూ ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, బీఈ బీటెక్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అందులోనూ డిఆర్డిఓ అంటే చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ అయితే 12 months ఉంటుంది. అంటే 1 year అయితే కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది మీకు అప్రెంటిస్. అలాగే 2021, 22, 23, 24, 25 లాస్ట్ 5 years అయితే ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో 21 నుంచి 25 వరకు వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు.
సో క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అలాగే ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీస్ ఓన్లీ ఎన్సీబీటీ ఆర్ ఎస్సీబీటీ బోర్డ్స్ నుంచి అయితే పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ బోర్డులో నుంచి మాత్రమే పాస్ అయి ఉండాలి, లేదంటే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ క్యాండిడేట్స్ రెగ్యులర్ ఎవరైతే ఐటీఐ నుంచి ఐటీఐ అయినా సరే, డిప్లొమో, డిగ్రీ, ఇంజనీరింగ్ ఎవరైనా సరే రెగ్యులర్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. లేదు మేము డిస్టెన్స్లో చదివాము, ఓపెన్లో చదివాము అంటే మాత్రం దీనికి మాత్రం నాట్ ఎలిజిబుల్. ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్ మాత్రమే ఈ అప్రెంటిస్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఎలాంటి ఛాన్స్ అయితే లేదు అప్లై చేసుకోవడానికి. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోకూడదు. క్యాండిడేట్స్ విత్ మోర్ దెన్ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో టీఏ డిఏ అయితే ఇవ్వరు. ఇంటర్వ్యూ టైంలో కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ, జాయినింగ్ టైంలో కానీ మీకు ఎలాంటి టీఏ డిఏ అనేది ఇవ్వరు. మీ ఓన్ బడ్జెటే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్రెంటిస్ ట్రైనీస్ విల్ నాట్ బి ప్రొవైడెడ్ ఎనీ క్వార్టర్స్ కానీ, హాస్టల్ కానీ, అకామిడేషన్. సో మీకు ఎనీ క్వార్టర్స్ కానీ, హాస్టల్ కానీ, అకామిడేషన్ ఇలాంటిది ఇవ్వరు ఇంటర్వ్యూ టైంలో కానీ, ఎట్ ద టైమ్ ఆఫ్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కానీ మీకు మాత్రం ఎలాంటి షెల్టర్ అనేది ఉండదు. మీకు మీరే అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టైఫండ్ కూడా మెన్షన్ చేశారు మీకు. సో స్టైఫండ్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి బీఈ బీటెక్ వాళ్ళకు 9,000 రూపీస్ ఫర్ మంత్ అయితే ఇస్తారు. డిప్లొమా వాళ్ళకు వచ్చేసి 8,000 ఫర్ మంత్, ఐటీఐ వాళ్ళకు వచ్చేసి 7,000 ఫర్ మంత్ అయితే మెన్షన్ చేశారు. సో ఎవ్రీ మంత్ మీకైతే స్టైఫండ్ అనేది వస్తుంది. అలాగే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ వాళ్ళకు 9,000 రూపీస్ అయితే స్టైఫండ్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ద బేసిస్ ఆఫ్ అకాడమిక్ మెరిట్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. సో మీకు అకాడమిక్ మెరిట్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాగే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిఆర్డిఓ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు వాళ్ళని. సో మీరేంటి అంటే రెగ్యులర్గా డిఆర్డిఓ వెబ్సైట్ని అనేది చెక్ చేస్తూ ఉండాలి. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ నేమ్స్ అనేది ఆ వెబ్సైట్లో పెడతారు కాబట్టి ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలి. సో దీనికి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. మీకు జస్ట్ మీ బేస్డ్ ఆన్ యువర్ అకాడమిక్ స్కోర్స్ దానిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరైతే ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు. సో క్లియర్గా ఆన్లైన్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి hrd.gtrg@gov.in అనే మెయిల్కి మీ కాపీస్ అన్నీ స్కాన్ చేసి పీడిఎఫ్ ఫామ్లో ఈ మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇదంతా రిస్క్ కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం చాలా బెటర్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాయినింగ్ టైంలో మీకు ఇవైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు. 10th క్లాస్ మార్క్స్ షీట్ కానీ, బీఈ బీటెక్, ఐటీఐ డిగ్రీ, డిప్లొమా మార్క్ షీట్స్ కానీ, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ ఎవరైనా ఉంటే పీడబ్ల్యూడీ, అలాగే ఇంకా ఫోటో ఐడి కార్డ్ ఇష్యూస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. సో మెడికల్గా మీరు ఫిట్ ఉన్నారా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. సో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా మీరైతే రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కామెంట్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి April 9th నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి May 8th, 2025 వరకు అయితే ఉంది. దాని తర్వాత ఫస్ట్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ది 23rd May 2025 అయితే తెలుస్తుంది, వెబ్సైట్లో పెడతారు. దాని తర్వాత డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై క్యాండిడేట్స్ టు జాయిన్ GTRE. సో క్యాండిడేట్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే 6th June 2025 అయితే తెలుస్తుంది. దాని తర్వాత
షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ యాక్సెప్టెన్స్ టు జాయిన్. సో ఎవరెవరు జాయిన్ అవుతున్నారు అనేది 13th రోజు అయితే, జూన్ 13th రోజు అయితే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్రాబబ్లీ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ కానీ అలాగే నాన్ ఇంజనీరింగ్ కానీ ఎవరైనా సరే మీకు ఈమెయిల్ లేదా డిఆర్డిఓ వెబ్సైట్ లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా లేదంటే జీటీఆర్ఈ నోటీస్ బోర్డులో కానీ మెన్షన్ చేస్తారు. సో 20th జూన్ 2025న ఫైనల్గా సెలెక్ట్ అయిన లిస్ట్ అయితే పెడతారు. దాని తర్వాత అప్రెంటిస్ ట్రైనింగ్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ 7th జూలై 2025 అయితే ఎగ్జాక్ట్ డేట్స్ ఆఫ్ జాయినింగ్ షెల్ బి ఇంటిమేటెడ్ అలాంగ్ విత్ ద రిజల్ట్స్. సో రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ రోజే మీకు ఎగ్జాక్ట్ డేట్ కూడా ఎప్పుడు జాయినింగ్ అనేది కూడా మెన్షన్ చేస్తారు. సో మీరు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అదైతే వెబ్సైట్ని అయితే చెక్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఆల్సో ఇన్వైటెడ్ వయా మెయిల్. ఇందాక అనుకున్నట్టుగా ఆఫ్లైన్లో అయితే ఈ మెయిల్ ఐడి hrt.gtre.gov.in అనే వెబ్సైట్ నుంచి అయితే మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పంపించవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ జీటీఆర్ఈ, ఇక్కడ డిసిప్లిన్ స్ట్రీమ్ ఏదైతే అది, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, తర్వాత మీ బ్రాంచ్, మీ ఫుల్ నేము. సో ఇలా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఈ కాపీస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత వాటితో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ సర్టిఫికెట్స్ అన్నీ స్కాన్ చేసి, సో అన్నీ స్కాన్ చేసిన తర్వాత అన్నీ ఒక పీడిఎఫ్ ఫామ్లో మీరు ఆ మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది. బట్ ఇదంతా చాలా రిస్క్ కాబట్టి జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలా బెటర్ అని నేనైతే మీకు చెప్తున్నాను.